ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మనకి గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ జరిగింది. ఆ ఎగ్జామినేషన్లో జిఎస్ పేపర్లో వచ్చినటువంటి హిస్టరీ క్వశ్చన్స్ అయితే మీతో ఇక్కడ డిస్కస్ చేస్తాను. ఎందుకంటే ఇవి టీఎస్పీఎస్సీకి కూడా అదేవిధంగా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడతాయి. మరి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చాలా అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్ దీంట్లో కేరళలో ప్రారంభమైన వైకోం సత్యాగ్రహం దేనికి సంబంధించింది అనే ప్రశ్న ఉంది. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆన్సర్ 2 అండి. ఆలయ ప్రవేశ ఉద్యమం. ఎందుకంటే అస్పృశ్యులకి ఆలయ ప్రవేశం నిరాకరించడంతో మరి వారంతా కూడా ఒక ఫైట్ అయితే అక్కడ చేయడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి మనకి 2 ఇక్కడ దీనికి జవాబు. క్వశ్చన్ నెంబర్ 2 వచ్చేసి గోవా, డామన్ మరియు డయ్యూలను పోర్చుగీసు పాలన నుండి విముక్తి చేయడానికి భారత సాయుధ దళాలు చేసిన ఆపరేషన్ కోడ్ పేరేమిటి అనే ఒక ప్రశ్న ఉంది. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మీకు 2 ఆపరేషన్ విజయ్. పోర్చుగీస్ పాలనలో ఉన్న గోవా, డామన్, డయ్యూలను ఆపరేషన్ విజయ్ ద్వారా 1961లో మనం స్వాధీనం చేసుకున్నాము. మీరు ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోండి, భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి విదేశీయులు పోర్చుగీసులే, చివరిగా వెళ్ళిపోయిన విదేశీయులు కూడా యూరోపియన్లు కూడా పోర్చుగీసులే, యూరోపియన్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. కర్ణాటక యుద్ధాలకు సంబంధించి క్రింది జతలను పరిగణించండి అన్నారు. పైన ఇచ్చిన జతలలో ఏవి సరిగ్గా సరిపోయిన క్వశ్చన్ అడిగిండు. దీనికి ఆన్సర్ వచ్చేసి మీకు 1 and 3 కరెక్ట్ అండి. అంటే ఆప్షన్ వచ్చేసి మీకు ఇక్కడ 3 చూసుకోండి. 1 and 3 అయితే ఇక్కడ కరెక్టు. మొదటి కర్ణాటక యుద్ధం మీరు ఇక్కడ చూడండి, ఎక్స్ల చాప్లే ఒప్పందం ద్వారా ముగిసింది. అదేవిధంగా 3వ కర్ణాటక యుద్ధం ప్యారిస్ ఒప్పందం ద్వారా ముగిసింది. ఇవి 2 కరెక్ట్. 1 and 3 ఆన్సర్ వచ్చేసి మీకు ఇక్కడ 3. అండ్ క్వశ్చన్ నెంబర్ 4. క్రింది జతలలో ఏది సరిగ్గా సరిపోలలేదు. ఇక్కడ మీరు చూడండి, బాబర్ చేసిన యుద్ధం కాన్వా యుద్ధం ఓకే, అక్బర్ యుద్ధం హల్దీఘట్ ఓకే, హుమాయూన్ బిల్గ్రామ్ ఓకే, ఇక్కడ జహంగీర్కి చౌసా యుద్ధం. ఇది తప్పండి ఆన్సరు, ఎందుకంటే హుమాయూనే చౌసా యుద్ధంలో పాల్గొంటాడు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఇక్కడ 4, ఏది సరిపోలలేదు అంటున్నాడు. అండ్ క్వశ్చన్ నెంబర్ 5 చూడండి, ఈ క్రింది సంఘటనలు సరైన కాలక్రమానుసారం అమర్చండి అన్నాడు. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ ఆయా ఉద్యమాలకు సంబంధించి ఆ మూమెంట్స్ సంఘటనలకు సంబంధించి మనకు ఒక ఆర్డర్ ఇచ్చాడు. దీంట్లో ఫస్ట్ మీకు జరిగిన సంఘటన ఏది అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి మీకు ఇక్కడ 2 ఉంటుంది ఆన్సరు. ఫస్ట్ మీకు చౌరీ చౌరా సంఘటన ఫస్ట్ జరుగుతుంది 1922లో. కాబట్టి మీకు ఇది ఫస్ట్ 3 సంఘటన 3 వస్తుంది. తర్వాత 2 గాంధీ ఇర్విన్ ఒప్పందం, ఇది 1931లో జరిగింది కాబట్టి ఇది వస్తుంది. తర్వాత 4 ఇది మీకు 1932లో జరిగింది, పూనా అగ్రిమెంటు, కాబట్టి అది వచ్చింది. లాస్ట్కి 1942 క్రిప్స్ మిషన్. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మీకు 5వది 2. ఇది చూసుకోండి. క్వశ్చన్ నెంబర్ 6. ఏ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని భారత గవర్నర్ జనరల్గా నియమించారు? సో దీనికి ఆన్సర్ వచ్చేసి మీకు చార్టర్ చట్టం 1833 ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ను భారత గవర్నర్ జనరల్గా అపాయింట్ చేయడం జరిగింది. విలియం బెంటింగ్కు మొట్టమొదటి భారత గవర్నర్ జనరల్గా నియమించడం అనేది జరిగింది. ఆన్సర్ ఇక్కడ మీకు 2 అండి. అండ్ క్వశ్చన్ నెంబర్ 7. భారతదేశం యొక్క వలస రాజ్యాల కాలంలో క్రిందికి వడపోత సిద్ధాంతం, దీన్నే మనం ఏమంటామంటే డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థియరీ అంటాము. సో దీనికి వచ్చేసి ఆన్సర్ ఇది రిలేటెడ్ దేనికి సంబంధించింది అన్నాడు, విద్యకు సంబంధించింది, వారు తీసుకున్న నిర్ణయం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. భారతదేశంలోని ప్రాచీన కళా సాంప్రదాయాలను పునరుద్ధరించడానికి ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్ను ఎవరు స్థాపించారన్నాడు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మీకు అవనీంద్రనాథ్ ఠాగూర్. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ 2 ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్ స్థాపించబడింది. జలియన్ వాలాబాగ్ మారణకాండ నిరసిస్తూ క్రింది వారిలో ఎవరు వైస్రాయ్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నుండి రాజీనామా చేశారన్నాడు. ఆన్సర్ దీనికి వచ్చేసి మీకు 9వది శంకరన్ నాయర్ 1. క్వశ్చన్ నెంబర్ 10. ఈ క్రింది జతలలో ఏది సరిగ్గా సరిపోలలేదు అన్నాడు. ఇక్కడ మీరు దీనికి ఆన్సర్ వచ్చేసి 3 అండి. తయ్యూని ఉద్యమము ఇక్కడ సరిపోలలేదు, మిగతా అన్నీ కూడా కరెక్ట్. అలీగర్ ఉద్యమం సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, ఫరేజీ ఉద్యమము హజీ షరియతుల్లా, హమదియా ఉద్యమము మీర్జా గులాం అహ్మద్, తయ్యూని ఉద్యమం మాత్రము మౌలానా కొర్మత్ అలీ అని ఉండాలి. ఇక్కడ తప్పుగా ఉంది కాబట్టి ఆన్సర్ ఇక్కడ 3, ఏది సరిపోలలేదు అన్నాడు 3. అండ్ క్వశ్చన్ నెంబర్ 11.
1850 లెక్స్లోకి చట్టంకి సంబంధించి క్రింది వాటిలో సరైన ప్రకటనలు ఏది అన్నాడు. ఆన్సర్ వచ్చేసి దీనికి మీకు 3 అండి. ఇది క్రైస్తవ మతంలోకి మారిన హిందువులకు పూర్వీకుల ఆస్తిని వారసత్వంగా పొందే హక్కును అందించింది. 11ది 3 ఆన్సర్. నెక్స్ట్ 12. ఒక మంచి యూరోపియన్ లైబ్రరీ యొక్క సింగిల్ సెల్ఫ్ భారతదేశం మరియు అరేబియాలోని మొత్తం స్థానిక సాహిత్యానికంటే విలువైంది అని ఎవరు చెప్పారు? ఏ సింగిల్ సెల్ఫ్ ఆఫ్ ఏ గుడ్ యూరోపియన్ లైబ్రరీ వాజ్ వర్త్ ద హోల్ నేటివ్ లిటరేచర్ ఆఫ్ ఇండియా అండ్ అరేబియా అన్నది మాత్రం థామస్ బాబింగ్టన్ మెకాలే అండి. ఆన్సర్ వచ్చేసి మీకు దీనికి 1గా గుర్తించండి. అండ్ క్వశ్చన్ నెంబర్ 14. ఈ క్రింది వాటిలో బ్లూ వాటర్ పాలసీని ఎవరు ప్రవేశపెట్టారు? దీనికి ఆన్సర్ వచ్చేసి మీకు ఆన్సర్ 3 అండి. ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా ఈ బ్లూ వాటర్ పాలసీ విధానాన్ని తీసుకొస్తాడు. పోర్చుగీస్ గవర్నర్ జనరల్ ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా. ఆన్సర్ 3గా మీరు గుర్తించండి. అండ్ క్వశ్చన్ నెంబర్ 15కి వచ్చేసి మీకు బ్రిటిష్ యొక్క లాటరీ కమిటీ దేనికి సంబంధించింది అన్నాడు. ఆన్సర్ వచ్చేసి దీనికి మీకు పట్టణ ప్రణాళిక. ఆన్సర్ 3గా గుర్తించండి. క్వశ్చన్ నెంబర్ 16. ఈ క్రింది అశోకుని స్తూప శాసనాలలో ఏది లుంబిని యొక్క భూ ఆదాయం రేటు 8వ వంతుకు తగ్గించబడింది? ఇది రొమ్మిందై శాసనం అండి. ఆన్సర్ 2గా గుర్తించండి. నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 18 చూడండి. ఏ మౌర్య అధికారి తూనికలు మరియు కొలతలకు బాధ్యత వహించారు అని ఉంది ఇక్కడ. మీకు ఆన్సర్ 18కి వచ్చేసి ఆన్సర్ 3గా గుర్తించండి. పౌత్వాధ్యక్ష ఇది గుర్తించండి. 18 పౌత్వాధ్యక్ష ఇది తూనికలు అండ్ కొలతలకు సంబంధించి. అండ్ అండము హార్మిక ఛత్రము ఇవి దేంట్లో అంతర్భాగం అన్నాడు? బౌద్ధ నిర్మాణాలలో ఇది స్తూపంలో భాగం అండి. ఇవి ఆన్సర్ 3గా గుర్తించండి. 19:1. అండ్ 20. శివాజీ యొక్క అష్టప్రధానంలో సర్ ఈ నౌబత్ ఈ క్రింది ఏ పనితో అనుబంధించబడింది అన్నాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి మీకు సైన్యాధ్యక్షుడు. ఆన్సర్ 2గా గుర్తించండి. అండ్ క్వశ్చన్ నెంబర్ 21. జాబితా 1 జాబితా 2 జతపరచడం ద్వారా క్రింద ఇచ్చిన వాటిలో సరియైన సమాధానాన్ని గుర్తించండి అన్నాడు. మీరు ఇక్కడ ఇది 1857 సిపాయిల తిరుగుబాటుకు సంబంధించిందండి. మీకు కున్వర్ సింగ్ వచ్చేసి మనకు అర్రా బీహార్ ప్రాంతంలో ఈ మూమెంట్లో పాల్గొంటాడు 1857 తిరుగుబాటులో. హజరత్ మహల్ వచ్చేసి మీకు లక్నోలో పాల్గొంటుంది. అంటే A3B4 ఇక్కడ ఉన్నాయండి. మీకు ఆప్షన్ 3 దగ్గర ఉన్నాయి. నానా సాహెబ్ కాన్పూర్లో పాల్గొంటాడు. భక్త్ ఖాన్ ఏమో ఢిల్లీలో పాల్గొంటాడు. అంటే మీకు A3B4C1 D2 ఆన్సర్ వచ్చేసి మీకు 3. ఇక్కడ 3 నెంబర్ ఇది చూసుకోండి మీరు ఎవరెవరు ఎక్కడ పాల్గొంటున్నారు. 3 అండి ఆన్సర్. అండ్ క్వశ్చన్ నెంబర్ 22. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ 1920లో బొంబాయిలో స్థాపించబడింది. దాని మొదటి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారన్నాడు. ఆన్సర్ వచ్చేసి మీకు లాలా లజపతి రాయ్ అండి. ATUC. అండ్ క్వశ్చన్ నెంబర్ 23. ఏ చట్టం మత ప్రాతిపదికన ఎన్నికల వ్యవస్థను ప్రవేశపెట్టింది అన్నాడు. దీనికి వచ్చేసి మీకు మోర్లే మింటో రిఫార్మ్స్ 1909 1909 సంవత్సరం ద్వారా ఇది తీసుకొచ్చినాము. కమ్యూనల్ ఎలక్టోరేట్ సిస్టమ్ తీసుకొచ్చినాం. మోర్లే మింటో రిఫార్మ్స్. ఆన్సర్ 1గా గుర్తించండి. అండ్ 24. జాబితా 1 జాబితా 2లను జతపరచుకున్నారా క్రింది ఇచ్చిన వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి అన్నాడు. మీకు ఇక్కడ 24కి వచ్చేసి ఆన్సర్ 1 అండి. ఇక్కడ ఇస్తున్నాను నేను. ఆన్సర్ 1. A1 వారన్ హెస్టింగ్స్ సాల్బేస్ అంది, ఇది కరెక్టే. B2 లార్డ్ వెల్లస్లీ బస్సెన్స్ అంది. లార్డ్ మింటో అమృత్సర్ అండ్ లార్డ్ హార్డింగ్ 1 లాహోర్స్ అంది. ఆన్సర్ వచ్చేసి మీకు 1. అండ్ క్వశ్చన్ నెంబర్ 25. హరప్పా ప్రదేశం కానిది అన్నాడండి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మీకు చూడండి. సుట్కజెండార్ హరప్పా ప్రదేశమే బలూచిస్తాన్లో ఉంది సింధు నాగరికతకు సంబంధించి. సుర్కటోడ గుజరాత్లో ఉంది, ఇది కూడా హరప్పా ప్రదేశమే. రాకి గర్హి హర్యానాలో ఉంది ఇండియాలో, ఇది కూడా హరప్పా ప్రదేశమే. సహోగౌరా అనేది ఇది కాదండి, సింధు నాగరికతకు సంబంధించి హరప్పా ప్లేస్ ఇది కాదు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి మీకు ఇది 3గా మీరు గుర్తించండి. ఓకే. 25కి ఆన్సర్ వచ్చేసి మీరు ఐడెంటిఫై చేయాల్సింది 3, ఇది గుర్తించండి. అండ్ 26. ఈ క్రింది వాటిలో ఏ శాసనం వేద దేవతలైన ఇంద్ర వరుణ మిత్ర నసత్య పేర్లు పేర్కొంది? ఇది బోగచ్కోయి శాసనం అండి. ఎందుకు అంటే మీకు ఆర్యులు మధ్యాసియా ప్రాంతం నుండి భారతదేశానికి వచ్చారని నమ్మడానికి ప్రబలమైన ఆధారం ఇది బోగచ్కోయి శాసనం. 27. వరాహ మిహిర రచించిన రోమక సిద్ధాంతం దేనికి సంబంధించింది? దీనికి ఆన్సర్ వచ్చేసి మీకు ఖగోళ శాస్త్రం అండి, ఆస్ట్రానమీకి సంబంధించింది.
అండ్ 28 ఈ క్రింది వానిలో హర్షవర్ధనుడు రాయని పుస్తకం ఏది అన్నాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి మీకు కాదంబరి అండి. దీన్ని రాసింది బాణభట్టు, మిగతా 3 హర్షవర్ధనుడే రాస్తాడు. అండ్ క్వశ్చన్ నెంబర్ 30 చూడండి. లాస్ట్ క్వశ్చన్ నెంబర్ 30 వచ్చేసి మీకు ఈ క్రింద జాబితా 1 జాబితా 2లు జతపరచండి అన్నాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇంట్రడ్యూస్ చేసిందేమో టోకెన్ కరెన్సీ అంటే A2 ఉంటుంది. అలావుద్దీన్ ఖిల్జీ గుర్రాల బ్రాండ్ B1 ఉంటుంది. ఇల్టుట్మిష్ సిల్వర్ టంకా పరిచయం C4 ఉంటుంది. ఫిరోజ్ షా తుగ్లక్ నీటిపారుదల అభివృద్ధి D3 ఉంటుంది. ఇక్కడ అంటే మీకు ఆన్సర్ వచ్చేసి 2 అండి. ఆన్సరు ఇక్కడ ఇచ్చాను నేను. మహమ్మద్ బిన్ తుగ్లక్ మీకు 2 టోకెన్ కరెన్సీ ఇష్యూ చేయడం జరిగింది. అలావుద్దీన్ ఖిల్జీ గుర్రాల బ్రాండు, ఇల్టుట్మిష్ ఏమో సిల్వర్ టంకా పరిచయము, ఫిరోజ్ షా తుగ్లక్ వచ్చేసి నీటిపారుదల అభివృద్ధి. అంటే దీనికి ఆన్సర్ మీరు 2గా గుర్తించండి. ఇది జవాబు. ఓకే, ఇవి నేను ఇక్కడ ఇచ్చినటువంటి హిస్టరీ కీ అండి. ఆ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.